హాయ్ అండి. ఉగ్గాని బజ్జీ చేస్తున్నా. ఇవాళ లేట్ అవుతుంది కదా, ఆదివారం అని ఉగ్గాని బజ్జీ చేస్తున్నా. స్కూల్ పోలే కదా మా వాడు, అందుకని ఉగ్గాని బజ్జీ చేస్తున్నా. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమోటా కోసి పెట్టుకున్నా. బొరుగులు నానబెట్టుకున్నా. ఇక్కడ బొరుగులు నానేలోపు ఉల్లిగడ్డ టమాటా కోసి పెట్టుకుంటున్నా. బొరుగులు 4 చీరలు పోసిన. నాన్నాయి కొంచెంసేపు. మంచి బొరుగులు అయితే బాగా టేస్ట్ ఉంటుంది. అవి మిషన్తో వేయించిన బొరుగులు అయితే ఇట్లుండవు. అవి మట్టితో వేయించినవి అయితే బాగుంటాయి. ఊర్లోకి వస్తారులే, మా ఊర్లో అట్లయితే బాగుంటాయి బొరుగులు. అవి బాగా నాన్నాక దేవేసుకోవాలా. నీళ్ళల్లో నుంచి నానేంత వరకు ఒక 5 నిమిషాలకి ఎక్కువనే నానితే బాగుంటాయి. నానకుండా ఉంటే మళ్ళీ ఉగ్గాని మెత్తగా ఉండదు. బొరుగులల్లో దేవేస్తున్నా. దేవేసి మళ్ళీ ఇక్కడ తాలింపు పెడుతున్నా. మళ్ళీ తాలింపు అయ్యే లోపల ఇక్కడ మిరపకాయలు మిక్సీ పట్టుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు అని ఫస్ట్ అయితే బొరుగులు దేవేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నా. పచ్చిమిరపకాయలు పచ్చ పట్టుకోవాలి లైట్గా, ఎక్కువ మెత్తగా ఉండకూడదు, బాగుండదు. కొన్ని ఎల్లిపాయలు వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది ఉగ్గానిలోకి. కొన్ని వేసుకోవాలా, ఎక్కువ వేయరాదు, మళ్ళీ ఎల్లిపాయల వాసన వస్తుంది. ఆయిల్ వేసుకున్నలా సరిపోయేంత, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతా వేసుకుంటే బాగుంటుంది ఉగ్గానిలోకి. ఎక్కువ వేసుకోరాదు, మళ్ళీ ఆయిల్ కూడా తక్కువనే వేసుకోవాలా. మిక్స్ పట్టుకున్నాటిని మిరపకాయలని తాలింపు గింజలు వేసుకోవాలా. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసినామంటే ఆయిల్ వేడెక్కింది కదా, ఉల్లిగడ్డలు ఎర్రయ్యే వరకు వేయించుకోవాలా. కొన్ని పచ్చిమిరపకాయలు వేయాలా, అదొక ఫ్లేవర్ ఉంటుంది. మనం మళ్ళీ పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకునేది వేస్తాం కాబట్టి ఇప్పుడు తక్కువనే వేసుకోవాలా. అది వేసే లోపల ఇవి మగ్గినాకనే ఇలా మిరపకాయల తొక్కు ఫస్ట్ వేయరాదు. మిరపకాయల తొక్కు ఎక్కువ ఉడికితే బాగా టేస్ట్ ఉండదు. ఈడొకటి మిస్ అయింది, జీలకర్ర ఆవాలు మిస్ అయింది, వేయలే, మర్చిపోయినా. సరేలే మర్చిపోయినానని ఉత్త కరివేపాకు ఒకటి వేసిన. ఇవి బాగా మగ్గినాక టమోటా వేయాలా. ముందే వేస్తే ఉల్లిగడ్డలు మగ్గవు కదా, అందుకని ఫస్ట్ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మగ్గినాక మళ్ళీ టమోటా మగ్గాల. ఈ విధంగా పట్టుకోవాలా. ఎల్లిపాయలు అవి పప్పుల పొడి మిక్సీ పట్టి పెట్టుకోండాల ఫస్టే. మా వాడు తీసలేడు సరిగ్గా, ఇది లాస్ట్కి ఉగ్గాని కలిపేటప్పుడు తీసినాడు. అట్లా ఉంటుంది అంత ఉగ్గాని కలిపితే. ఒక నిమ్మకాయ బద్దది పిండితే బాగా టేస్ట్ ఉంటుంది. నిమ్మకాయ పిండుకోవాలా. ఉగ్గాని బజ్జీ చేస్తున్నా. పిండి జల్లెడ పట్టుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి పిండి. అట్లయితే బాగుంటుంది. ఎంత బాగా నానితే పిండి అంత బాగుంటుంది, క్రిస్పీగా వస్తుంది. లేకపోతే బాగుండదు. పిండిలో ఏమన్నా ఉంటుందని జల్లించుకుంటున్నా. పిండి ఆయిల్ వేడెక్కినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలా పిండిలోకి. అది బాగా ఈ చిట్కా పాటిస్తే బజ్జీ బాగుంటుంది. కొంచెం ఒక అర స్పూన్ నూనె బాగా పెట్టి పిండిలోకి వేసి కలపాల. దాన్ని కలిపితే భలే ఉంటుంది బజ్జీ. ఒకసారి ఇట్లా చేసి చూడండి, మళ్ళీ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్ ఉడకబెట్టి జల్లించుకునే పిండిలోకి అట్లా పోస్తే పిండి పొంగితే అప్పటికి వేడి బాగా అయిందని నూనె. చెంచాతో కలపండి, చేతితో కలిపితే కాలుతుంది, బొబ్బలు పోతాయి చేతులు, ఉంటలు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ కాయల ఆయిల్ కాబట్టి బాగా వేడెక్కింది కదా, మసులుతుంది నూనె. అందుకే బాగా చెంచాతో ఎక్కువ కలిపితే ఉంటలల్లా పోతాయి. ఉంటలు పోయేంత వరకు కలిపి దీంట్లోకి ఉప్పు, అది సోరపొడి, అదేమంటారు అది సోరపొడే, దాన్ని ఏమంటారు మీరు తెలియదు కానీ నాకైతే సోరపొడి. కొంచెం వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే కూడా దాన్ని కూడా తినలేము. అది వేస్తే బాగా పొంగుతాయి బజ్జీలు. ఉప్పు సరిపోయేంత వేసుకొని 1/2 కేజీ అది శనగపిండి, దానికి తగ్గట్టు ఉప్పు. ఇప్పుడు వేడి ఆయిల్ వేసినాం కాబట్టి అదంతా ఉండలు ఎంతవరకు చేతితో కలుపుకోవాలా. అప్పటికి చల్లగా ఉంటుంది నూనె వేసినది. మళ్ళీ నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలా. అస్సలు ఉంటలు ఉండకూడదు. ఆయిల్ వేసినందుకు ఉంటుంది. ఆ ఉంట పోయేంత వరకు నీట్గా కలపాల. కలిపినాక ఒక అర్ధగంట సేపు నాననిచ్చేయాల, పక్కకు పెట్టేసుకోవాలా. పిండిని నానబెట్టుకొని పిండి బాగా నానాక బజ్జీ వేసుకోవాలా. అట్లంతా చిన్న ఉంటలు ఉంటాయి. ఆ ఉంటలు లాస్ట్ వరకు కూడా కరగవు కాబట్టి ఫస్ట్ చేతితోనే నీట్గా అట్లా అంటే ఈ విధంగా అన్నీ ఇట్లా అన్నామంటే ఉంటలున్న గిన్నెకి చేతికి తగులుకొని పోతాయి. అప్పుడు మెతుగా వస్తుంది పిండి.
ఇట్లా అన్నామంటే మనకు మిరపకాయ ఎంపడే రావాలా పిండి ఎక్కువ పలసగా ఉండకూడదు, ఎక్కువ చిక్కగా ఉండకూడదు. పిండి ఒక విధంగా కలిపి పెట్టుకోవాలా. ఇట్లా అన్నామంటే బజ్జీకి వస్తుందని లెక్క. ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకున్నాము. ఒక అర్ధగంట సేపు నానితే పిండి బాగుంటుంది. ఎప్పుడన్నా చేయాలనుకుంటే ముందుగానే కలిపి పక్క పెట్టుకున్నామంటే బజ్జీ చేస్తామన్నప్పుడు ఒక అర్ధగంట పెట్టేసిన. అర్ధగంట తర్వాత మళ్ళీ మిరపకాయలన్నీ తుంచి పెట్టుకున్నాం. లాస్ట్లో ఎంత తుంచినామంటే బాగుంటుంది. తుంచకపోతే ఆయిల్లో పేలుతాయి పట్టుమని. తుంచినామంటే అట్లా బాగుంటుంది. తుంచకపోతే ఏం చేస్తుంది, అది నూనెలో ఉడికి పేలుతుంది, మకాను గిలుతుంది. కాబట్టి అట్లా తుంచినామంటే బజ్జీ కూడా ఒక సైజు మీన ఉంటుంది. పొడవు ఎక్కువ ఉంటే చూసేకి బాగుండదు. అందుకే ఓ రకంగా తగ్గించుకొని పెట్టుకోవాలా. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేడెక్కినాక ఒక్కోటి ఆయిల్ బాగా వేడెక్కిండాల. ఆయిల్ కాగకుండా ఉంటే మళ్ళీ నూనె ఎక్కువ పీల్చుకుంటుంది, బాగుండదు, టేస్ట్ కూడా ఉండదు. అట్లా అన్నామంటే మిరపకాయ ఎంపడే రావాలి అది పిండి. అట్లా వచ్చినాక ముంచి నూనెని చూసుకొని ఇడుచుకోవాలి. ఒకటొక్కటి నూనె చూసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ కాగిందా లేదా, కాగినాకనే వేసుకోవాలి. అట్లా వేసినామంటే మిరపకాయ బజ్జీ బాగుంటుంది. దీంట్లోకి ఇంకా అది ఉంటే వేసుకోవచ్చు. అబ్బా వాము లేదు, వాము అంటే కూడా వేసుకుంటే మంచిది, అరుగుదల కూడా ఉంటుంది. మా ఇంట్లో లేదు, ఏదంటే అదే సర్దుకొని చేస్తాను నేను. అంతే ఉంటే వేసుకోవచ్చు. వాము కలుపుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది, అదొక ఫ్లేవర్ వస్తుంది. అట్లా అన్నీ బజ్జీలు తిప్పేసుకుంటే వేయించినామంటే బాగా వచ్చినాయి. ఇట్లా వచ్చినాయి ఎందుకంటే వేడి నూనె పోస్తే ఈ విధంగా వస్తాయి. వేడి నూనె ఫస్ట్ పిండి కలుపుకునేటప్పుడు పోసుకోవాలా. వేడి నూనె పోసినందువలన బజ్జీలు కలర్ కూడా అట్లే వస్తాయి, క్రిస్పీ కూడా వస్తాయి, బజ్జీలు బాగుంటాయి. ఆయిల్ వేయకుంటే ఓ విధంగా ఉంటుంది. ఓ పారి ఇట్లా చేసి చూడండి, మరి బాగుంటుంది, బాగా టేస్ట్ ఉంటాయి కూడా బజ్జీలు. ఎంతసేపు ఉన్నా మెత్తబడవు, బాగుంటాయి. హోటల్లో స్టైల్ ఉంటాయి అన్నమాట. మిరపకాయలు ఓ సైడు గ్యాప్ ఇస్తే ఇట్లా ఉడుకుతాయి. కాబట్టి మిరపకాయ కూడా కారం అనేది చచ్చిపోతుంది, కారం ఉండదు అంతా. ఎంత లావు మిరపకాయలైనా కారం తగ్గుతుంది ఆయిల్లో ఉడికితే. అందువలన మిరపకాయలు కనపడేలా పిండిలో ముంచాలా. మొత్తం ముంచినామంటే పిండి కూడా బాగా ఉడకదు, పిండి ఉంటుంది బజ్జీ. అందుకని ఇట్లా ఓ సైడ్ ఇట్లా అన్నామంటే బాగా వచ్చేస్తుంది. మిరపకాయలు బాగా ఉడకాల నూనెలోనే. ఎక్కువ పెద్ద పెట్టుకోరాదు మంట, లైట్ పెట్టుకుంటే చిన్నగా మంటతోనే ఉడుకుతుంది అన్నమాట బజ్జీ. మంట ఎక్కువ పెట్టినామంటే తొందరగా ఉడుకుతుంది. బజ్జీ ఎట్టొచ్చిందనే చూస్తున్నా, బాగా వచ్చింది. క్రిస్పీ ఉండాలి. నాకు బజ్జీలు మెత్తగా ఉంటే తినబుద్ధి కాదు. వేడి బజ్జీలు బాగుంటాయి. చల్లబడినప్పటికంటే వేడివే బాగుంటాయి. అప్పటికే ఉగ్గాని చేసి పెట్టినా కదా, బజ్జీలు వేస్తుంటే ఇక్కడ చేస్తుంటే వాళ్ళు అక్కడ తినేస్తున్నారు. నా పని అంతే, వాళ్ళ పని అంతే. ఆయిల్లో బాగా ఉడికించినామంటే ఈ కలర్ వస్తాయి. బాగా ఉడకాల, నూనెలో బాగా ఉడికితే బాగా కలర్ఫుల్గా ఉంటాయి. పచ్చి ఉంటే బజ్జీ కూడా బాగుండదు. మా అదొక సైడ్ బాగా చేస్తారు ఇట్టనే బజ్జీలు, సూపర్ ఉంటాయి. ఇవి ఉగ్గాని బజ్జీ వాళ్ళు అలా తిన్నారు.